దేవనామ స్తోత్రములు. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల వాక్యము కీర్తనల గ్రంథము 113 అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును సన్నతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. హల్లెలూయా, ఆమేన్. స్తుతి స్తోత్రం. ఈ ఉదయకాలం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడండి? యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. దేవుణ్ణి మనము స్తుతించే వారముగా ఉండాలి. ఉదయం నిద్ర లేచింది మొదలు సాయంత్రం మరలా నిద్రపోయేంత వరకు దేవుణ్ణి ఏం చేయాలి? మనము స్తుతించే వారముగా ఉండాలి. ఆయన నామాన్ని స్తుతించే వారముగా ఉండాలి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడును గాక. స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనము స్తుతించే వారముగా ఉండాలి. జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తుని స్తుతించే వారముగా ఉండాలి. ఆయన చేసిన కార్యములను బట్టి, ఆయన చేసిన ఉపకారములను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ఆయన చేసిన మేలులను బట్టి ప్రతిరోజు తలంచుకొనుచు, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతి చెల్లించాలి. ఆయన ఇచ్చిన భర్తను బట్టి, భార్యను బట్టి, పిల్లల్ని బట్టి, తల్లిదండ్రులను బట్టి, స్నేహితులను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, బంధువుల్ని బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి. దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు అంటే ఆయన కృప వలన, ఆయన దయ వలన దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. సూర్యుడు వచ్చినప్పటి నుంచి సూర్యాస్తమయం వరకు, సూర్యుడు వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయన నామము స్తుతి నొందదగినది అని వాక్యం సెలవిస్తుంది. ఆయన్ని మనము స్తుతించే వారముగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన్ని మనము స్తుతించే వారముగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన్ని మహిమపరిచే వారముగా ఉండాలి. యెహోవా మా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేశావయ్యా, అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ నామమును బట్టి నాకు తోడుగా ఉన్నావయ్యా, అందును బట్టి నీకే స్తోత్రాలయ్యా. నీ కృప ఉత్తమమైనది గనుక నీకు స్తోత్రాలు నాయన అని మనం ఏం చేయాలి? ఆయన నిత్యము యెహోవా క్రియలు గొప్పవి, ప్రభువా నీకు స్తోత్రాలు నాయన, నాయనా నీకే స్తుతులు నాయన అని యెహోవాను మనము స్తుతించే వారముగా ఉండాలి, మహిమపరిచే వారముగా ఉండాలి. యథార్థవంతులకు నాయన ఏ లోటు లేకుండా, ఏ కొదువ లేకుండా చూసే దేవుడవు నాయన, నీకే స్తోత్రం 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 అని ఆయన్ని మనము స్తుతించే వారముగా ఉండాలి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతుల సింహాసనాసీనుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతుల సింహాసనాసీనుడా. స్తుతింతును, స్తోత్రింతును, సంతోషముతో పొగడెదను. స్తుతింతును, స్తోత్రింతును, సంతోషముతో పొగడెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతింతును, స్తోత్రింతును, సంతోషముతో పొగడెదను. దేవుణ్ణి స్తుతించాలి, సంతోషంగా ఉండాలి, ఆయన్ని పొగిడే వారముగా ఉండాలి. ఆయన గొప్ప దేవుడు, చూచుచున్న దేవుడు. ప్రతిరోజు ఆయన నామాన్ని స్తుతించే వారముగా ఉండాలి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడును గాక. ఆయన్ని మనం సన్నతించే వారముగా, స్తుతించే వారముగా ఉండాలి. ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నదంట. ఆయన మహిమ యెహోవా నామము స్తుతి నొందదగినదని వాక్యం సెలవిస్తుంది. ఆయన మహిమ ఆకాశ విశాలమును
వ్యాపించి ఉన్నదంట. గొప్ప దేవుడు, చూచుచున్న దేవుడు, స్తుతించే వారముగా ఉండాలి. ఏనాడో నశించిపోవలసిన నన్ను, ఏనాడో మరణించవలసిన నన్ను దేవుడు ఈరోజు వరకు కూడా ఆయన ఉచిత కృపతో కేవలము ఆయన ప్రేమతో బ్రతికించాడు. దాన్ని బట్టి స్తుతించే వారముగా ఉండాలి. దాన్ని బట్టి దేవుని గణపరిచే వారముగా ఉండాలి. మనకిచ్చిన ఆయుష్ను బట్టి దేవుని స్తుతించే వారముగా ఉండాలి. మనకిచ్చే ఆరోగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించే వారముగా, మహిమపరిచే వారముగా ఉండాలి. యెహోవా నామమును స్తుతించుడి. యేసయ్యా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, గొప్ప దేవా నీకు స్తోత్రం, మారని దేవా నీకు స్తోత్రం, మెల్కీసెదెకు క్రమము చొప్పున మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రం, యేసు నీకు స్తోత్రం, ఆదరణకర్త నీకు స్తోత్రం, జీవము గల దేవా నీకు స్తోత్రం, ఎల్షదాయి నీకు స్తోత్రం, యెహోవా రఫా నీకు స్తోత్రం, స్వస్థపరిచే యెహోవా నీకు స్తోత్రం అని మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతించే వారముగా ఉండాలి. స్తుతుల మీద ఆసీనుడైన యెరికో కోట గోడలు కూలిపోయినవి, ఎవరు వాటిని కోల్చలేదు. 7 మారులు, రోజుకొకసారి, 7వ రోజు అయితే ఒకే రోజు 7 సార్లు తిరగమన్నాడు దాని చుట్టూ, స్తుతులు చెల్లించుకుంటూ. ఇంకేం చేయక్కర్లా, ఏం చెల్లించుకుంటూ, స్తుతులు చెల్లించుకుంటూ యెరికో కోట గోడల చుట్టూ తిరిగితే వాటంతట అవి కూలిపోయినవి. అలాగే మనం కూడా దేవుణ్ణి స్తుతించినట్లయితే, మహిమపరిచినట్లయితే, గణపరిచినట్లయితే యెరికో కోట గోడల లాంటి శ్రమలు, కష్టాలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, వీటన్నిటి నుండి కూడా అవన్నీ కూడా దేవుని స్తుతుల ద్వారా కూలిపోతాయి, మనకు కనపడవు. మనం ఆయన్ని స్తుతించే వారముగా ఉండాలి, గణపరిచే వారముగా ఉండాలి, మహిమపరిచే వారముగా ఉండాలి. ప్రతిరోజు ఆయన్ని స్తుతించే వారముగా ఉండాలి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఎప్పుడైనా మనం స్తుతించవచ్చు, ఏ వేళ అయినా స్తుతించవచ్చు, ఎక్కడ కూర్చున్నా స్తుతించవచ్చు, ఏ పనిలో నువ్వు ఉన్నా స్తుతించవచ్చు, నువ్వు డ్యూటీలో ఉన్నా స్తుతించవచ్చు. ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసిన వారమై ఉన్నాం. దావీదు అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తం ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, దేనిని విడిచిపెట్టకుండా ప్రతిరోజు మనం ఏం చేయాలి? ఆయన నామాన్ని స్తుతించే వారముగా ఉండాలి, ఆయన నామాన్ని మహిమపరిచే వారముగా ఉండాలి, ఆయన నామాన్ని గణపరిచే వారముగా ఉండాలి. దేవుడు గొప్ప దేవుడు, కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుణ్ణి, ఆ కరుణామయుని, ఆ జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తుని స్తుతించే వారముగా ఉండాలి, మహిమపరిచే వారముగా ఉండాలి, ఘనపరిచే వారముగా ఉండాలి, కొనియాడే వారముగా ఉండాలి. కృపామయుడు, దయామయుడైన యేసుక్రీస్తుని మనము మొర్రపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఈరోజు నుంచి స్తుతిద్దాం. ఇప్పటి వరకు స్తుతించలేదేమో, ఇప్పటి వరకు స్తుతులు అర్పించలేదేమో, ఈరోజు నుంచి స్తుతిద్దాం. ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభా నేను నిన్ను స్తుతించగలిగే శక్తి నాకు అనుగ్రహించయ్యా. నేను నిన్ను స్తుతించాలి ప్రభా, నేను నిన్ను మహిమపరచాలయ్యా, నేను నిన్ను గణపరచాలయ్యా. నాకు నువ్వు సహాయం చేయి. ఆత్మదేవుడా నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నా కుటుంబంలోనికి రా, నాలోనికి రా, మా ఇంటిలోనికి రా, మా ఇంటిలో సమాధానం దయచేయి దేవా నీకు స్తోత్రములు. మా గృహంలో సమాధానం దయచేయి దేవా నీకు స్తోత్రములు. మా అన్నదమ్ములకి సమాధానం దయచేయి ప్రభా నీకు స్తోత్రములని ఆయన్ని మనం ప్రతి విషయంలో స్తుతించినప్పుడు, గణపరిచినప్పుడు, మహిమపరిచినప్పుడు యెరికో కోట గోడలు ఎలాగైతే కూలిపోయినాయో మన సమస్యలు అనే గోడలు కూడా కూలిపోతాయి. ఇది మనం నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం సెలవిస్తుంది. సమస్తము సాధ్యపరిచే దేవాది దేవుని స్తుతిద్దాం, మహిమపరుద్దాం, కొనియాడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఉదయకాలం కీర్తనల గ్రంథం 113వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకోవడానికి మీరు కృప చూపించారు. అవునయ్యా, యెహోవాను స్తుతించుడని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. అవునయ్యా నాయన, నీ నామాన్ని గణపరిచే వారముగా, నీ నామాన్ని స్తుతించే వారముగా మేము ఉండడానికి
సహాయం చేయి, కృప చూపించు, దయ చూపించు. ప్రతి ఒక్కరు కూడా తీర్మానం తీసుకోవడానికి సహాయం చేయండి. ప్రతిరోజు నీ నామాన్ని స్తుతించి ఘనపరిచే వారముగా మేమందరం ఉండడానికి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, కృప చూపించి దయ చూపించండి, నెమ్మది దయచేయండి. అవసరాన్ని మీరే తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించు. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.